చాలామంది గణితం అనగానే భయపడుతూ ఉంటారు. వాస్తవానికి గణితం అనేది అన్ని సబ్జెక్టులోకెల్లా చాలా ఈజీ, తెలియకపోతే చాలా హార్డ్ కూడా. అటువంటి గణితాన్ని మనం ఈరోజు చాలా సులభంగా ఏ విధంగా నేర్చుకుందాం అనేది చూద్దాం. అంకెలతోని ఆడుకుందాం. ఏ విధంగా అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇవన్నీ మనకు తెలిసిన అంకెలే. నిత్య జీవితంలో మనం వాడుకుంటున్న అంకెలే. వాటిని 100 వరకు నేను రాస్తాను. 11, 12, 13, 14, 15, 16, 17, 19, 20 ఈ విధంగా 21, 22 చూడడానికి చాలా మంది జస్ట్ నెంబర్సే కదా. ఈ నెంబర్స్ ని మనం 75, 76, 77, 78, 79, 80, 93, 94, 95, 96, 97, 98, 99, 100 ఈ విధంగా మనకి కేవలం అంకెలు తెలిస్తేనే చాలు. ఈ అంకెలతో మనం ఈరోజు 2 యొక్క భాజనీయత సూత్రాన్ని 2 యొక్క భాజనీయత సూత్రాన్ని మనం కేవలం ఈ అంకెల ద్వారానే మనం కనుక్కోవచ్చు. జస్ట్ ఈ విధంగా మనం ఒక బాక్స్ ను డ్రా చేసుకున్నట్టయితే ఏ సంఖ్య అనేది 2తో భాగింపబడుతుందో దాన్ని మనం ఈజీగా సులభంగా గుర్తించవచ్చు. అది ఎంత మీకు ఇక్కడ ఇచ్చేది కేవలం 100 వరకు మాత్రమే ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఎంత పెద్ద సంఖ్య అయినా సరే ఇచ్చినప్పుడు అది 2తోని భాగింపబడుతుందా లేదా అని చెప్పడానికే ఈ యొక్క పట్టిక అనేది తయారు చేయడం జరుగుతుంది. మనం ఈజీగా సులువుగా నేర్చుకోవడానికి ఈ పట్టిక అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఈ 2 భాగింపబడాలంటే ఫస్ట్ మనకి గుణకారంలో 2వ ఎక్కం తెలిసినట్టయితే 2 ఎక్కం 2, 2 4, 2 3 6, 2 4 8, 2 5 10, 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18, 2 10 20 అంటే ఈ విధంగా మనం చూస్తూ వెళ్ళినట్టయితే ఒక 2వ ఎక్కం మనకు తెలిసినట్టయితే ఇక్కడ మనం 2 నుంచి 20 వాటి యొక్క గుణిజాలైన 2 నుండి 20 వరకు కట్ చేయగలం. ఇక్కడ గమనించినట్టయితే ఏ విధంగా వస్తుంది, ఒక అంకె విడిచిపెట్టిన తర్వాత ఒక అంకె అనేది కొట్టివేయడం జరుగుతుంది. అదే సూత్రాన్ని పాటించినట్టయితే మనం ఈజీగా ప్రతి ఒక్క అంకె అనేది ఈజీగా 2తో భాగింపబడుతుంది. ఈ విధంగా 34, 36, 38, 40, 42, 44, 46, 48, 50, 52, 54, 56, 58, 60, 62, 64, 66, 68, 70, 72, 74, 76, 78, 80, 82, 84, 86, 88, 90, 92, 94, 96, 98, 100 అంటే ఈ విధంగా మనం కొట్టేసి చూసినట్టయితే ఒక నిలువు వరుస మొత్తానికే ఏది కూడా 2తో భాగింపబడతలేదు. అదేవిధంగా ఇంకొక నిలువు వరుస కంప్లీట్ గా కట్ చేయబడింది. అంటే ఇక్కడ కట్ చేయబడింది అంటే అది 2తో భాగిస్తుందని అర్థం. ఆ విధంగా మనం గమనించినట్టయితే ఇక్కడ ప్రతిదీ కూడా లాస్ట్ చివరి అంకె 2, 2, 2, 2, 2 అంటే ఈ నిలువు వరుసలో ఎక్కడ చూసినా మనకు 2 అనేది కనబడుతుంది. అదే విధంగా ఇక్కడ ఇంకొక నిలువు వరుస చూసినట్టయితే ఇక్కడ ఎక్కడ చూసినా 4, 4, 4, 4
అంటే ఇక్కడ నిలువు వరుసలో ఎక్కడ చూసినా 4 అనేది మనకి కనబడింది. అదే విధంగా ఈ నిలువు వరుసలో 6 6 6 6, అదే విధంగా ఈ నిలువు వరుసలో 8 8 8 లాస్ట్ వరకు, అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే 0 0 0. అంటే దీన్ని మనము ఒక సూత్రము ద్వారా ఏ విధంగా వివరించవచ్చు అంటే ఇందులో 0 2 4 6 8 ఇంత పెద్ద సంఖ్య అయినా సరే ఆ సంఖ్య యొక్క చివరన 0 2 4 6 8 అనే సంఖ్యలు వచ్చినట్టయితే ఆ సంఖ్య 2 చే విశేషంగా భాగింపబడుతుంది అని మనం ఈజీగా సులువుగా ఎంత పెద్ద సంఖ్యనైనా కూడా మనం చెప్పవచ్చు.